ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎట్లా ఉంది? బాగాలేదు. ఎందుకన్నా? ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడైపోతుందో అనిపించింది. సెకండ్ హాఫ్ బాగాలేదండి. అంటే ఏం నచ్చలేదు? డైరెక్షన్ నచ్చలేదు. స్టోరీ ఏదో రొటీన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ ఓకే, కొంచెము ఏదో పాటలు పెట్టడానికి కొంచెం సీన్ క్రియేట్ చేశారు. అంటే ఏం మిస్ అయిందంటారు సినిమాలో? సినిమాలో డైరెక్షనే బాగాలేదు అసలు. మీరు రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఓకే. పాటలు ఎందుకు ఊరికి అన్నెసరీగా ఖర్చు పెట్టారు. అంటే భారీ బడ్జెట్ అన్నారు 400 crores అని. ఓన్లీ సాంగ్స్ కోసం వేస్ట్ చేశారు. ఆ సాంగ్ రావడానికి ఒక సీన్ పెట్టారు, అది అన్నెసరీ. ఓకే. సో వేస్ట్. సాంగ్ కూడా తీసేశారంటున్నారు. సాంగ్ తీసేశారు. అది ఉన్నా కానీ ఇంకో సీన్ యాడ్ చేసి ఇంకో 20 minutes ఎక్స్ట్రా. ఇది సినిమా సెకండ్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ అసలు బాగాలేదు సినిమా. అంటే శంకర్ గారి మార్క్ అసలే కనిపించలేదు. ఏమీ లేదు. రోబో 2 కన్నా వరస్ట్గా ఉంది. రోబో 2నే బెటర్ కొంచెం. కొంతమంది భారతీ 2తో కూడా కంపేర్ చేస్తున్నారు దీన్ని. భారతీ 2 నేను అసలు చూడలేదు. ఓకే. సరే, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందండి. ఓకే. రామ్ చరణ్ కోసం, నేను రామ్ చరణ్ ఫ్యానే, సో రామ్ చరణ్ కోసం వచ్చాను. ఓకే. నాకు ముందే తెలుసు కాబట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఏం పెద్ద హైప్ లేదు, ఏం లేదు. కాకపోతే నేను ఫ్యాన్ కాబట్టి వచ్చాను. రామ్ చరణ్ కోసం చూడాలి. శంకర్ ఇంకా ఎప్పుడు సినిమాలు తీయకుండా బెటర్.